హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు 50 సబ్స్క్రైబర్ వచ్చినందుకు సందర్భంగా నాకు వచ్చిన చిన్న ఆలోచనను మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాకు రెండు చిన్న ఆలోచనలు వచ్చినాయి. ఎవరు తప్పుగా అనుకోకండి. నచ్చితే నచ్చిందనండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆలోచన ఏంటంటే నాకు ఫస్ట్ టైం అండి 50 సబ్స్క్రైబర్లు వచ్చినాయి యూట్యూబ్లో. ఇంతకుముందు అయితే నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు వాడేటోడిని. అందులో ఎప్పుడు రాలేదండి 50 సబ్స్క్రైబర్లు. ఫస్ట్ టైం నాకు యూట్యూబ్లో 50 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. థ్యాంక్ యూ అండి. నాకు ఇది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అందరికీ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను, మంచి మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇంకొకసారి చెప్తున్నా, పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. అందరూ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. అది బిగ్ బాస్ స్పై ఉంది కదా, స్పై బ్యాచ్ పల్లవి ప్రశాంత్, శివాజీ యావర్, అలాగే వాళ్ళని చూసి స్టై అని ఛానల్ పెట్టుకున్నామని చాలామంది అడుగుతున్నారు నన్ను. అలాంటి ఏం లేదండి. నేను కూడా బిగ్ బాస్ చూస్తుండే ఫాలో అవుతాను. నేను బిగ్ బాస్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బిగ్ బాస్ మొత్తం చూశాను. కానీ నేను వాళ్ళని చూసి కాపీ కొట్టలేదు. ఈ ఛానల్ ఎందుకు పెట్టుకున్నానంటే మా కొడుకు, కూతురు, నేను ముగ్గురు పేర్లు కలిపితే స్టై అని వస్తుంది. అందుకే నేను స్టై బ్లాగ్స్ వీడియోస్ అని పెట్టుకున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి. రెండో ఆలోచన ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు చాలామంది. అది సక్సెస్ అవుతుందా లేదా, మనకు సబ్స్క్రైబర్లు వస్తారా, టైమింగ్ పెరుగుతుందా, యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అని చాలామంది ఆలోచిస్తారు. నాలాగా నేను కూడా ఫస్ట్ టైం ఇలాగే ఆలోచించాను. నేను ఫస్ట్ ఆటో నడిపేటోని. ఆటో నడిపితే ఇంకా నాకు కొంచెం ఆటోలో ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అందుకే నేను వేరే రూట్ చూసుకుందాం, ఇలాగా ఏదో ఒక పని చేసుకుందామని ఇంకా ఆటో నడుపుకుంటా ఇది యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేస్తే నాకు కూడా 50, నేను అనుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, మనకి సక్సెస్ అయితే మంచిది, లేదంటే లేదని స్టార్ట్ చేసినాను. అనుకోకుండా నాకు 50 సబ్స్క్రైబర్లు వచ్చారు. యూట్యూబ్ కూడా నేను వీడియోస్ కూడా మంచిగానే పెట్టాను. అయితే చాలామంది నాలాగే కూడా ఆలోచిస్తారు, యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా కదా అనేది. అందుకే యూట్యూబ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం అసలు అనేది నేను కొంచెం చిన్నగా చెప్తాను. ఎవరు తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. నచ్చితే నచ్చిందనండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ కూడా చేయండి, పర్వాలేదు. ఆలోచన ఏంటంటే మనం రోజు ఎన్నో వీడియోలు చూస్తుంటాం. ఆ వీడియోలో మనం చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది, ఇంకా వీడియోలు చేద్దాం. అదే అండి, మనం యూట్యూబ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఉంటారు కదండి పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్స్, తర్వాత బిగ్గర్స్ కూడా ఉంటారు, రోడ్ మీద బిగ్గర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చిన్నగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినారు అనుకోండి, మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. వాళ్ళకు కూడా ఆ వీడియోలు చూస్తున్న దాంట్లో కొంచెం ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ని నొక్కినాం అనుకోండి, మనం నొక్కితే వాళ్ళకు కూడా ఒక ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళకు కూడా సబ్స్క్రైబర్ పెరుగుతారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత నెలకు 5,000, 10,000, 20,000 అనేది కొంత చిన్న అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చింది అనుకోండి, మనకు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా అనేది చాలామంది అంటున్నారు. అలా అనుకోకుండా మనం కూడా ఒక చిన్నగా వీడియో పెట్టుకున్నాం అనుకోండి, యూట్యూబ్ ఛానల్ వల్ల మనకు ఎంతో కొంత చిన్న అమౌంట్ వచ్చింది అనుకోండి, మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది ఉంటారండి, ఒక్కొక్కరికి కాలు చేతులు మంచిగా ఉన్నా పని చేయలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళు కూడా ఇంటికాడ ఉండి ఇలాగ చిన్నగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వారికి మీరు సపోర్ట్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళకు కూడా చిన్న అమౌంట్ వస్తుంటాయి. తర్వాత వాళ్ళకు సక్సెస్ అయితే అమౌంట్ వస్తుంది, సక్సెస్ కాకుంటే ఎవరికి రాదు. మన ఇంట్లో నుంచి అయితే తెచ్చి ఇస్తలేమండి.
వాళ్ళకి మన ఇంట్లో ఉన్న డబ్బులు, సంపాదించిన డబ్బులు ఏమి ఇస్తలేము. కాకపోతే మన ఫోన్లో ఉన్న సబ్స్క్రైబర్ తీసుకున్నాం అనుకోండి, మన ఫోన్లో ఉన్న చిన్నగా సబ్స్క్రైబర్ చేసి చిన్నగా లైక్ కొట్టినాం అనుకోండి, వాళ్ళకు కూడా ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది, వాళ్ళకు కూడా ఒక మంచి పొజిషన్లో వస్తారు. మనం చాలామంది చూస్తుంటారు రోడ్ మీద అంతా బెగ్గర్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళకు కూడా చిన్నగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలిస్తే ఇంకా చూస్తే ఇంకా 10 మందికి చెప్పండి. ఇలా మనం కూడా స్టార్ట్ చేద్దాం, మనం కూడా ఇలాగ తీసుకున్నామండి చిన్నగా అండి. మనం ఇప్పుడు చాలామంది చదువుకోలేరు, నేను కూడా చదువుకున్నా, ఇంటర్ చేసిన చదువుకి నాకు జాబ్ రాదని నాకు తెలుసు ఖచ్చితంగా. ఇంకా నా ఇంట్లో సమస్యల వల్ల నాకు ఆటో నడుపుతున్నాను. ఆటో నడిపిన 6 years అవుతుంది. నేను ఆటో కంటిన్యూగా నడిపిన కంటిన్యూగా నడిపి తర్వాత ఇప్పుడేమో కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే మోకాలు నొప్పులు అలా. ఇప్పుడు నా ఏజ్ ఎంత అండి, నా ఏజ్కి ఇప్పుడే స్టార్ట్ అయింది మోకాలు నొప్పులు. అందుకే నేను ఇలాగా కొంచెం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇంకా నేను వేరే ఏ పని చేయలేనండి. మేస్త్రి పని, గుత్తా పని ఏం మనం పోలేము. మనం చదువుకున్న చదువుకి మనకు జాబ్ అయితే రాదు. అందుకే ఇంకా ఆటో నడుపుకుంటా ఈ పని చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని, నా వీడియోస్ నన్ను చూస్తారని, నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే, ఇంకొకసారి చెప్తున్నా, నా వీడియో నచ్చితే 10 మందికి చెప్పండి. వీడియోను లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. లైక్ కొట్టిండ్రు అనుకోండి, ఇంకా నా వీడియో మీరు లైక్ కొడితే ఇంకొకరికి వెళ్తుంది, ఆ వీడియో రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ.